టైం వచ్చేసి కరెక్ట్గా మనకి మార్నింగ్ 8:30 అయిపోతుంది. అక్కడెక్కడో ఒరిస్సాలో అయితే కొట్టించాము, అక్కడ నుంచి అక్కడ గ్రీస్ అయితే కొట్టిలేదనమాట. అది కూడా గ్రీస్ కూడా మనం అక్కడ ఒరిస్సాలో అయితే కొట్టించాము కదా, అది కూడా గ్రీస్ అస్సలు ఏమీ బాగలేదు. అంతా అది అప్గ్రీసింగ్ చేసిన తర్వాత తీస్తారు ఆ గ్రీస్ అయితే అనుకుంటున్నాను, అది అసలు ఏమీ బాగలేదు అనమాట. అందుకే ఇంకా నర్సరాపేటలో వచ్చేసి కొద్దిగా గ్రీస్ అయితే బాగుంది, ఇంకా గ్రీస్ కొట్టించేద్దామని చెప్పి బండి అయితే ఆపేసాను అనమాట. సైడ్ అంతా అయిపోయింది. రాయపనా ముందు అయిపోయేదా? వెనకంతా అయిపోయింది. ముందు ముందోటి ఉంటుందా? ముందోటైతే అయిపోయా. अच्छे से मार भाई, ग्रीस बाहर आने देखो. ఏ బాగుంది గ్రీస్, బాగుంది లేదు బాగుంది. ఏం గిరితే అసలు ఏం బాగాలేదు అసలు గ్రీస్. మరి బాగాలేదు దానికి కదా, అది ఎట్లా చేసా అన్ని తీసి పెట్టుకుంటాను. అదే అప్గ్రీసింగ్ ఏం చేస్తావు ఇంకా వాళ్ళు మనకి అక్కడ గత్తి లేదు మత్తి లేదు. ఇంకా ముందు కొడుతుంటే మనం వచ్చి బాటర్ అట్లా బాటర్ కదా. లేదు నువ్వు చెప్పినట్లా అది తీసుకుందాం, అది 4 కేజీలు తీసుకుంటే మస్తు సార్. కాదు అది గన్న గ్రీస్ కొట్టేది, అది 4-5 కేజీలు తీసుకుంటే మన గ్రీస్ ఉంటుంది కాబట్టి నింపుకుంటాము కట్టల వరకు వచ్చి. లోపల ఉన్నప్పుడు మనకి 100 రూపాయలు కొట్టిస్తే లోపల ఎట్లా ఫ్రీ ఉన్నాయంటే మనమే చేసాం, చేయలేకుండా ఏముండదు. నువ్వు బయట కొడితే నన్ను దూరుతాను లోపలికి. మన గిరిసు ఆరేలేదు బాగుంటుంది, ఇది వచ్చి కలిసి ఉంటుంది కాబట్టి అక్కడ బండ్లన్నీ పెట్టిన కదా అన్ని అంత పెద్దదేం కాదు, చిన్నది ఓకే. రోడ్డు మీద పంచర్ షాపులు, మెకానిక్, బాడీ క్యాబిన్, లైట్గా ఆటోనగర్ లెక్కలే సెట్ ఉండదు, చిన్నది అనమాట, అంత పెద్దగా కాదు. లేదు మరి ఈ ఊరు ఇదే, ఇంక ఊర్లో మెయిన్ ఇదే కదా. కానీ గ్రీస్ కానీ మెకానిక్, ఎలక్ట్రీషియన్, ఆటోనగర్ లెక్కలే. నైట్ కరెక్ట్గా 9:30 ఆ టైంకి మొత్తం లోడ్ అంతా కంప్లీట్ అయ్యి పట్టా కట్టేసుకొని కాడ దగ్గర పెట్టుకున్నాం. ఇంకా ఆ తర్వాత వెంటనే బిల్లు కూడా ఇచ్చేసాడు అనమాట. బిల్లు ఇచ్చిన తర్వాత ఇంకా అక్కడ నుండి మనం గబగబా బయలుదేరేసాం. కాకపోతే ఇంకా విజయవాడకు వచ్చేసరికి రాయపాడికి నాకే ఫుల్ నిద్ర మొత్తం అయితే వచ్చేసింది. ఎందుకు వచ్చింది అంటారో తెలుసా? బండి ఒక చోట లోడ్ అయితే ఏదో 1-2 గంటలు రెస్ట్ అయితే తీసుకోవచ్చు. కానీ కడియాపలంకలోన పూల మొక్కలకి ఏదైనా వెళ్ళినా మనకు లోడింగ్కి 1 గంట అరగంట పడుకునేదానికి అసలు ఛాన్స్ అయితే ఉండదన్నమాట. ఎందుకంటారంటే ఆ కడియాపలంకలో వచ్చేసి మొక్కలు ఒకే చోట లోడింగ్ అయితే కాదు, రకరకాలైన మొక్కలు అయితే ఉంటుంది. అక్కడ పార్టీ ఏవైతే ఆర్డర్ పెట్టి వేసుకుని ఉంటాడో ఆ మొక్కల కోసం ఆ కడియాపలంకలో ఎక్కడెక్కడ ఉన్నాయో ప్రతి చోటకి వెళ్ళి లారీ అక్కడ మొక్కలు లోడ్ చేసుకోవడం అయితే జరుగుతూ ఉంటుంది అనమాట. అందుకే బండి ఒక 40 మొక్కలు వేసేది, మళ్ళీ అయిన తర్వాత డ్రైవర్ వెళ్ళిపో వేరే దగ్గరికి వెళ్ళాలి, మనం వెళ్దాం పదా అని చెప్పి మళ్ళీ ఆ మళ్ళీలో డోర్ కొడతారు, మళ్ళీ ఎక్కించుకుని మరి ఇంకో చోటికి. అక్కడ ఏమైనా ఒక అరగంట పనుకుందాం అనుకున్నా కూడా అక్కడ కూడా అంత సేమ్. అట్లా మొత్తానికి ఆ కడియాపలంకలో ఎక్కడెక్కడ మొక్కలు ఉన్నాయో అక్కడంతా మొత్తం తిరిగి నైట్కి వచ్చేసి లోడ్ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఫుల్ అలసిపోయి ఇంకా నైట్ ఇద్దరు విజయవాడ దాకా నడిపాము. ఆ తర్వాత విజయవాడ ఒక 15 కిలోమీటర్లోనే గన్నవరం ఆ సరౌండింగ్లో ఇంకొక రోడ్డు పక్కన హైవే పక్కన చాలా బండి ఒక దగ్గర ఆగాయి అనమాట. ఇంకా అక్కడే సైడ్ పెట్టేసుకొని ఇంకా పడుకొని మళ్ళీ మార్నింగ్ లేచైతే బయలుదేరాం. లేకపోతే ఈ పాటికి మనం వచ్చేసి ఇప్పుడు కోడుమూరు, ఆదోని ఆ దగ్గరలో అయితే వెళ్తూ ఉండాలి బండి వచ్చేసి. ఇక్కడ కనిపించేదంతా మొత్తం ఆత్మకూరు, ఇదంతా ఇక్కడ ఆత్మకూరు బండ్లు వచ్చేసి మొత్తం కలకత్తా తిరుగుతాం అనమాట. బండ్లు చాలా బండ్లు ఉంటాయి ఈ ఆత్మకూరులోన. ఆత్మకూరు బండ్లు అంటే ఈ ఊర్లోన లోడింగ్ స్లో, కానీ మొత్తం కలకత్తా సైడ్ వెళ్తాయి. కలకత్తా వెళ్ళిన తర్వాత మళ్ళీ కర్ణాటకలో లోడ్లు తీసుకొస్తాయి. కర్ణాటకలో లోడ్లు తీసుకొచ్చిన తర్వాత అటు నుంచే మళ్ళీ కలకత్తాకు లోడ్ తీసుకొని మళ్ళీ రావడం అనేది జరుగుతూ ఉంటుంది. అయినా మొత్తానికి ఈ ఆత్మకూరు బండ్లు మొత్తానికి వచ్చేసి మొత్తం కలకత్తా కింగ్లు అనమాట ఆత్మకూరు డ్రైవర్లు మొత్తం. ఎందుకంటే రెగ్యులర్గా తిరుగుతుంటారు వాళ్ళు, వేరే చోట ఎక్కడ వెళ్ళరు. ఎప్పుడో సిలిగుడి లేదంటే గువాహటి 99% కలకత్తానే తిరుగుతారు వాళ్ళు. ఏమంటే ఇంకా అన్ని చోట్ల అక్కడెక్కడే వెళ్ళరు వాళ్ళు. వచ్చేసి అనమాట ఊరు దాటిన తర్వాత ఇంకా మనకి ఇక్కడే ముందు హోటల్ అయితే ఉంది. ఆ హోటల్ దగ్గర తినేస్తే మనం ఆదోని నుండి మనం విజయవాడ సైడ్ కలకత్తా సైడ్ ఏమైనా వెళ్ళినప్పుడు నైట్ ఏమైనా వచ్చినప్పుడు కుదిరినప్పుడు ఇదే హోటల్లో తింటాం. మళ్ళీ ఇటు వెళ్ళేది కరెక్ట్ మధ్యాహ్నం ఆ టైంలో మనకి కుదిరితే ఇక్కడే తింటాం అనమాట. లోపల చూడండి ఎలా ఉందో, బాగుంటుంది అన్నమాట ఫుడ్ వచ్చేసి. ఇక్కడ చాలామంది తింటూ ఉంటారు. ఇంకా మన మధ్య చపాతీ చెప్పేసుకున్నాం.
పెద్దగా ఆకలి అయితే ఉండేది కాదు. మనం దారిలో వచ్చేటప్పుడు అద్దంకి క్రాస్ వస్తుంది అనమాట. మనం నసరాపేట దాటిన తర్వాత ఆ క్రాస్లో మామిడి పళ్ళు బాగుంటే 1 కిలో మామిడి పళ్ళని అయితే తీసుకున్న తర్వాత అక్కడే ఇంకా దారిలో వచ్చేటప్పుడు ఇంకా తినాలనిపించి తిన్నామన్నమాట మామిడికాయలు. ఇంకా కేజీ మామిడికాయలు ఒకటేసారి తినేసాం అన్నా నేను. ఇంకా కడుపు ఫుల్ ఉండిపోయింది అన్నమాట, అరగలే. ఇంకా ఆత్మకూరలో ఇంకా అట్లే ఉంటే బాగోదు అని చెప్పి ఏదేమైనా తిందాం లైట్గా ముద్ద రానా అని చెప్పి ఇంకా రాయపన్న నేను వెళ్ళి ఇంకా లైట్గా చపాతీ తినేసి ఇంకా బయటకి అయితే వచ్చేసాం. ఇంకా కడుపు ఫుల్ అయిపోయింది అనమాట. ఇంకా ఒక పక్క ఇంకా వెళ్తూ మనకి తెలిసిన వ్యక్తి మన సబ్స్క్రైబరే అనమాట. అంతకుముందు నాకు బనగావ్కి నేను క్లీనర్ దొరకకున్నప్పుడు ఒక్కడే వెళ్ళాను కదా. అంతకుముందు ట్రిప్లో బనగం బార్డర్లో అక్కడ అన్లోడింగ్ పాయింట్లో మా ఆత్మకూరు బండి డ్రైవరు కలిశాడు, బాగా పరిచయం అయ్యాడు అనమాట. సతీష్ అన్న పేరు. హాయ్ ఫ్రెండ్స్, అదే అంతకుముందు చెప్పాను కదా, మనం బనగం బార్డర్లో అన్లోడింగ్ పాయింట్లో మన సతీష్ అన్న అంతకుముందు నేను సింగిల్గా బండికి అయితే వెళ్ళాను కదా, ఆ రోజు అక్కడ పరిచయం అయ్యాడు అనమాట. ఆ రోజు అన్న ఇంకా ఆ రోజు నుంచి మనం మామిడికాయల లోడ్ తీసుకొని మనం సిలిగుడికి వెళ్ళే దారిలోనే ఆయన కూడా జొన్నల లోడ్ తీసుకొని కలకత్తాకి వెళ్తూ ఉన్నాడు. కాకపోతే ఆ రోజు మనం మిస్ అయ్యామన్నమాట కలిసేది. కాకపోతే నాకు టైమింగ్ లోడ్ కాబట్టి ఇంకెక్కడ కుదరక వెళ్ళిపోయాను. దారిలో అయితే కనబడింది బండి, కానీ దగ్గరికి వచ్చినప్పుడు కనబడింది అనమాట. ఇంకేం చేయాలో తెలియక వెళ్ళిపోయాను. అలాగే ఇప్పుడు మళ్ళీ రిటర్న్ మనం మన సైడ్ వెళ్తూ ఉన్నాం కాబట్టి కర్ణాటక సైడు దారిలో అన్న వచ్చేసి దారిలోనే ఊరు జూటూరు అనమాట. ఆత్మకూరు దాటిన తర్వాత ఒక 15 కిలోమీటర్లు అయితే ఉంటుంది. ఇంకా అలాగే దారిలో ఇంకా అలాగే కలిసి వెళ్దాం. అన్న నువ్వు ఎప్పుడన్నా వచ్చినప్పుడు కంపల్సరీ కాల్ చేయనా అని అయితే అన్న చెప్పాడనమాట. ఇంకా అన్నతో వచ్చి కలిసి ఇలా నన్నరైతే తాగుతా ఉన్నాం. ఏం పేరు నీ పేరు? స్టార్టింగ్ దీపక, నీ పేరు అమ్ములా, నువ్వు కార్తీక. అంతా నీకేనా అదంతా జ్యూసు? స్కూల్కి పోతున్నారు మీరు? సెలవులు ఇచ్చారు కదా ఇప్పుడు. హ్యాపీ అయితే బాగా తిరిగి ఎంజాయ్ చేస్తున్నారు అయితే కదా. చాలా మంచి అనమాట సతీష్ అన్న. మనకి అక్కడ కలిసాను అనుకోకుండా ఇది చేస్తున్నాం. ఒకసారి ఆ పిల్లలు చూపి ఒకసారి ఆ పిల్లలు చెప్పి బాయ్ అను. పిల్లలు తోలుకు వచ్చాడు పాపం ఎండ్లోనా. చిన్నపిల్లలు వాళ్ళ అక్క కూతురు కొడుకులు వాళ్ళేమో అన్నారు చెప్పాడు అన్న. ఇంకా ఎండ్లో పాపం మన కోసం కలటానికి అయితే వచ్చాడు అండి. సూపర్ కదా. ఇక్కడ అంతమంది కొండ అయితే ఉంటుంది. ఈ కొండని పగలగొట్టిన తర్వాత మనకి ఎలా ఉంది అంటే కొండ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అంతా చిలికలుగా అయితే ఉందన్నమాట. మధ్యలో రోడ్ అయితే వేసారు. ఇది వచ్చేసి కర్నూలు బైపాస్ రోడ్లో అయితే వెళ్తా ఉన్నాం. లెఫ్ట్ సైడ్కి వెళ్ళిపోతే మనకి బెంగళూరు అయితే వెళ్ళిపోతుంది. ఇంకా స్ట్రైట్కి వెళ్ళిపోవాలన్నమాట. మనం హైదరాబాద్ రూట్కి అయితే వెళ్ళాలి ఇప్పుడు. అక్కడ నుంచి రౌండ్ కొట్టుకొని కింద రోడ్ అయితే కనిపిస్తుంది కదా, ఆ రోడ్కి అయితే వెళ్ళిపోవాలా. మనము దిగుతా ఉన్నాం. మొత్తం బ్రిడ్జి రౌండ్ కొట్టుకొని మళ్ళీ కింద రోడ్డు ఇక్కడ టచ్ అయింది చూడండి, ఈ రోడ్లో కలిసిపోవాలన్నమాట. ఇప్పుడు కర్నూలు బైపాస్ రోడ్లోనే మనకి ఇస్కాన్ టెంపుల్ అనమాట. అదంతా సూపర్ కదా. ఇక మన బండికి అంతకుముందు మనం మామిడికాయలు లోడ్ తీసుకొచ్చే వెళ్ళేటప్పుడు మనకి మిర్రర్ అయితే పగిలింది కదా. ఇక అక్కడ తీసుకుందాం ఇక్కడ తీసుకుందాం అని ఎక్కడ కుదరలేదన్నమాట టైము. అంతకుముందు కూడా ఇక్కడే కర్నూలులోనే మిర్రర్ తీసుకున్నాం, చిన్న మిర్రర్. మళ్ళీ ఇప్పుడు ఇక్కడే తీసుకుందాం మిర్రర్ కూడా. ఇక సైడ్లో లెఫ్ట్ సైడ్ బండి పెట్టేసుకొని పక్కనే ఆటోమొబైల్ షాప్ అయితే ఉందన్నమాట. అక్కడికి వెళ్ళి తీసుకొని అక్కడెక్కడ ఊరు బయటికి వెళ్ళిన తర్వాత మనం ఫిక్స్ చేసుకుందాం. బండి సైడ్లో పెట్టుకొని ఇక్కడ బాగా చూసుకొని ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా సైడ్ పెట్టుకుందాం ఫస్ట్. మళ్ళీ బండి రోడ్కి అవుతామన్నమాట. ఇక్కడ లెఫ్ట్కి మనం వెళ్ళాల్సిన దారి. మళ్ళీ ఏమైనా బండ్లు లెఫ్ట్ సైడ్కి వెళ్ళిపోతుంటాయి కాబట్టి మళ్ళీ ఇబ్బంది అవుతుంది. కొద్దిగా వెనకాల పెట్టుకుంటే ఇది అవుతుంది. రైట్ సరిపోతుంది. ఇక్కడ అదే మిర్రరే తీసుకున్నాం అనమాట. అంటే బండికి వచ్చిన మిర్రర్లు ఎంతైనా బండికి వచ్చింది కథనే వేరు. ఆ బండికి వచ్చిన మిర్రర్ అయితే కరెక్ట్ ఒరిజినాలిటీ కరెక్ట్ సేమ్ అట్లాంటిదే అడిగాను, కాకపోతే లేదు మిర్రర్. ఆ మిర్రరు మరి అంతకుముందు ఏదైతే తీసుకున్నామో అదే తీసుకున్నాం అనమాట. ఇది బళ్ళారి చౌరస్తా అంటారు దీన్ని. మనం ఇక్కడ నుంచి లెఫ్ట్ కట్ చేసుకొని పోతుండాల. బస్సులు బస్ స్టాండ్ ఇట్లా రైట్ సైడ్ కట్ చేసుకొని పోతుంది అనమాట.
బస్ స్టాండ్ నుంచి మనకి కోడుమూరు ఆదోని అటు వెళ్తుంది కాబట్టి ఈ బస్సు వాళ్ళు ఇక్కడ జనాలు కూడా ఈ బళ్ళారి చౌరస్తాల నుంచి చాలామంది ఎక్కుతుంటారు. ఎమ్మిగనూరు, కోడుమూరు, ఇంకా ఆదోని చుట్టుపక్కల అక్కడిక్కడ ఎక్కుతూ ఉంటారు. ఇంకా బస్సులు ముందు నిలబెట్టారు కాబట్టి ఐచర్ కూడా నిలబడింది. ఇంకా ఆనందం కూడా చాలా అసలు కదులుతూ ఉంది బండ్లో. మళ్ళీ ట్రాఫిక్ ఇది ఇంత రోడ్ ఎక్కేంత వరకు. వస్తూనే ఉంటారు ఆటో వాళ్ళంతా, గ్యాప్ ఇస్తే అంతే కథ. వీళ్ళంతా జనాలంతా వాళ్ళే, వీళ్ళంతా కోడుమూరు, ఆదోని, ఎమ్మిగనూరు అటంతా వెళ్ళే వాళ్ళు అనమాట. మధ్యలో పల్లెటూరు వెళ్ళే వాళ్ళు కూడా ఉంటారు. బాగా ట్రాఫిక్ ఉంటుంది అనమాట. అంతకుముందు నైట్లో వచ్చేసి మనం ఈ బళ్ళారి చౌరస్తా ఉంటుంది కదా, ఈ చౌరస్తాల నుంచే మనం ఆత్మకూరు రోడ్డు పోవాలంటే సీదా ఊళ్ళో నుంచి వెళ్ళిపోవచ్చు, చాలా దగ్గర. ఇప్పుడు మనం అంతా బైపాస్ రోడ్లో నుంచి అంతా రౌండ్ కొట్టుకుని వచ్చాం కదా, ఒక 10 కిలోమీటర్లు ఎక్కువ అయితే ఉంటుంది. అంతా రౌండ్ కొట్టుకుని వచ్చాం. ఇంకా ట్రాఫిక్ పెరిగిపోయింది కాబట్టి ఇంకా మేము కూడా రోడ్డు కూడా ఆత్మకూరుకి ఎట్లా వెళ్తుంది కాబట్టి ఇంకా బైపాసే కరెక్ట్, చక్కగా వెళ్ళిపోతుందని చెప్పి అంతా బైపాస్లోనే వెళ్తూ ఉన్నాం. మేము కూడా రాత్రి వచ్చినా కూడా ఇంకెందుకులే ఊళ్ళోనే అటే వెళ్ళిపోతున్నాం. రోడ్ చాలా దగ్గర అది. ఇంకా ఇదంతా కర్నూలు దాటుతున్నాం అనమాట ఊరు బయటికి. ఈ మిర్రర్ వచ్చేసి ఎక్కడైనా మనం అన్లోడింగ్ పాయింట్లో కానీ లేదంటే ఎక్కడైనా ఖాళీ ఉండే చోట్ల అప్పుడు చూసుకొని ఫిట్ చేసుకుందాం. వర్షం వచ్చేసి స్టార్ట్ అయిందనమాట. వర్షం అయితే చూడండి, లెఫ్ట్ సైడ్ అప్పుడే భూములు వచ్చేసి బాగా ఫుల్ తడిచిపోయినాయి. బాగా పడింది అనమాట వర్షము. లైట్గా చినుకులు స్టార్ట్ అయ్యాయి అన్నమాట. ఇంకా మాడం అయితే అయింది కాబట్టి ఇంకా మరి ముందు ఎక్కడైనా పడుతుంది ఏంటో తెలియదు. లైట్గా ప్రస్తుతానికి వచ్చేసి లైట్ చినుకులు అయితే పడుతూ ఉంది. మనకి ఇబ్బంది అయితే లేదు, మనకి ఆల్రెడీ మొక్కలు కాబట్టి ఇబ్బంది ఏం లేదు. పట్టాలు కూడా బాగానే వేసుకున్నాం, మనకి ఏం టెన్షన్ అయితే లేదు. ఇంకా వర్షం ఎట్లన్నా కూడా ఇబ్బంది అయితే లేదు. సాయంత్రం వేళలో క్లైమేట్ కూడా సూపర్గా కనిపిస్తుంది చూడండి. ఇప్పుడు వచ్చేసి ప్రెజెంట్గా మనం ఎమ్మిగనూరులో అయితే ఉన్నాం ఫ్రెండ్స్. ఇక నేను వచ్చేసి డ్యూటీ అయితే దిగిపోతున్నాను. ఇక మన రాయపన్న ఇక్కడ నుండి కర్ణాటకలో అన్లోడింగ్ పాయింట్ ఎక్కడైతే ఉందో గంగావతి అన్లోడ్ కంప్లీట్ చేసుకున్న తర్వాత అక్కడి నుంచి ఏదైనా లోడ్ ఉంటే లోడ్ తీసుకొచ్చేసాడు, లేకుంటే ఎంటీ రావడం అయితే జరుగుతుంది. ఈలోగా నాకు కూడా కొద్దిగా ఒక రోజు 2 రోజులు రెస్ట్ అయితే దొరుకుతుంది అనమాట. ఇంకా ఆ 2 రోజుల్లో రెస్ట్ దొరికింది అనుకో, ఇంకా మళ్ళీ నెక్స్ట్ ట్రిప్లో మళ్ళీ నేను డ్యూటీకి వెళ్ళడం అయితే జరుగుతుంది. రాయపల్లి వచ్చేసి డ్యూటీ అయితే దిగుతున్నాడు కాబట్టి రాయపల్లిని అన్లోడింగ్ పాయింట్కి అయితే పంపించడం అయితే జరుగుతూ ఉంది. నెక్స్ట్ ట్రిప్లో మళ్ళీ ఏ లోడ్ పెట్టుకుంటాం ఏమనేది ఇంకా మనకు కూడా ఐడియా అయితే లేదు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. చూశారు కదా ఫ్రెండ్స్, మన వీడియోలో అంతా రౌండ్ వేసుకొచ్చింది ఎలా ఉన్నాయి ఏంటనేది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్.